ఇప్పటిదాకా మనం బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకున్నాం. ఇక పాకిస్తాన్ పాలకుల తీరు గమ్మత్తుగా ఉంటుంది. చూస్తున్నాం కదా, పాకిస్తాన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పాలకులేమో సైన్యం ఆధీనంలో ఉంటారు, సైన్యమేమో తీవ్రవాదుల ఆధీనంలో ఉంటుంది. అంటే తీవ్రవాదులు శాసిస్తే సైన్యం పనిచేస్తుంది, సైన్యం శాసిస్తే పాలకులు పనిచేస్తున్నారు, ప్రజాస్వామ్య పాలకులు పనిచేస్తున్నారు. ఈ దేశంలో మనం చూస్తున్నాం, అమెరికా లాంటి దేశం కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పాలకులను పక్కన పెట్టి సైన్యాధ్యక్షుడు మునీర్ను పిలుచుకొని పాకిస్తాన్ సర్వసైన్య అధ్యక్షుడు పిలుచుకొని మాట్లాడుతున్నారు. చూస్తున్నాం మనం. అంటే పాకిస్తాన్లో తీవ్రవాదం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. అయితే ఈ తీవ్రవాదం గురించి మొన్నటిదాకా ప్రతిపక్ష నాయకుడు, ఇవాళ గతంలో వాళ్ళ తాత బెనజీర్ భుట్టో, మా తల్లి తాత భుట్టో కూడా పాకిస్తాన్ అధ్యక్షుడిగా ప్రధానమంత్రిగా పనిచేసిన వారసత్వంగా ఉన్న బిలావల్ భుట్టో ఏం మాట్లాడుతున్నా చూస్తున్నాం. పాకిస్తాన్ ఉగ్రవాద దేశమే అని అంగీకరించారు. చెప్పకనే చెప్పారు, అంగీకరించారు. ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ సమస్యలు లేవనెత్తినప్పుడల్లా మాకు ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి, నిజంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహించకపోతే ఆ ఐక్యరాజ్య సమితిలో కూడా మాకు విలువ ఉండేది కదా అనే మాట అంటూ బిలావల్ భుట్టో నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నారు. దాన్ని అభినందించాలి. అంటే 37 ఏళ్ళ యువకుడు, కొత్త ఆలోచనతో ఉంటారు, రేపు ఎప్పుడో ఒకసారి కాబోయే ప్రధానమంత్రిని పేరు తెచ్చుకున్నవాడు, మంచి ప్రతిపక్షంగా మంచి రోల్ నిర్వహిస్తున్నవాడు. చూస్తుంటే ఆయన అన్న మాటలు అక్షర సత్యాలు అంటున్నాను. కానీ దాన్ని మరి పాకిస్తాన్ పాలకులు ఇప్పటిదాకా ఏం చేస్తున్నారో అంగీకరించాలి కదా. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఏ పాలకుడు ఇప్పటి వరకు, మొత్తం పాకిస్తాన్ ఏర్పడిందే విద్వేషాల పునాది మీద, ద్విజాతి సిద్ధాంతం మీద. అటువంటిది ఆనాడైన ఏనాడైనా అమెరికాకు మడుగులొత్తుతూ ఆనాడైన ఏనాడైనా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదానికి ఊతమిస్తున్న దేశం అది. నేనన్నమాట కాదు, ఆయన మొన్నటిదాకా పాకిస్తాన్ అధ్యక్షుడు మన పాలన గురించి మాట్లాడుతూ మొన్నటిదాకా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ ఏమన్నాడు, అమెరికా దృష్టిలో కాదు ప్రపంచం అంతా నిరసించాల్సింది ఏంటంటే పాకిస్తాన్ పెద్ద ఉగ్రవాద దేశం అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని మీద ఏమన్నది, నీవు నేర్పిన విద్య నిర్జాక్ష, మీరే కదా, మీకోసమే మమ్మల్ని తీవ్రవాద దేశంగా మార్చారు కదా, అటు ఆఫ్ఘనిస్తాన్లో తిష్టవేసి వాళ్ళని హనన చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారత్ని బెదిరించడానికి, ఇట్లాంటివన్నీ మీరు చేసిన పని మీరు మమ్మల్ని వాడుకున్నారు కదా, ఉగ్రవాద దేశంగా మీరు ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు, మీరే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కూడా అని చెప్పి దానికి ధీటైన జవాబు పాకిస్తాన్ పాలకులు గతంలోనే ఇచ్చారు. ఇక ట్రంప్ మరోసారి పాకిస్తాన్ పాలకులు ప్రోత్సహిస్తున్నారు, పెద్ద ఎత్తున వాళ్ళను మా ఇండియాను పాకిస్తాన్ గుర్రాన్ని గాడిదని ఒకసారి కలుపుతున్నాడు. ఈ దేశంలో వాళ్ళ పాకిస్తాన్ ఉగ్రవాద దేశమే, సమస్య లేదు అన్న బిలావల్ భుట్టో మాటలకు మనం అందరం అభినందించాలి. మాటలు ముఖ్యంగా తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉండి తన తల్లి తన తాత మరి గతంలో పాకిస్తాన్ పాలకులుగా పనిచేసిన సందర్భంలో ఒక ప్రతిపక్ష స్థానం బాధ్యతాయుతంగా ఉండి ఆయన మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. రేపు నిజంగా మనకి ఇండియాకు మిత్రుడైన పాకిస్తాన్ అధ్యక్షులుగానే ఎవరైనా వస్తే పాలకులు ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా ఉంటే ప్రజలు మంచిగానే ఉంటారు. నా ఉద్దేశం ఇప్పటికి కూడా కశ్మీర్ సమస్యను ప్రతిసారి లేవనెత్తు బిలావల్ భుట్టో కూడా ఆ పప్పులో కాలేస్తున్నాడు అంటున్నాడు. వాళ్ళ పాలన గురించి వాళ్ళు తీవ్రవాద దేశంగా అనుకుంటున్నారు, నిజమే అని ఒప్పుకున్నా కూడా వాస్తవానికి కశ్మీర్ను భారత్లో అంతర్భాగంగా గుర్తించి పీఓకేని కూడా అప్పచెప్తే సమస్య ఉండదు. అంటే ఇది చాలా చిన్న విషయం కాదు, పెద్ద విషయం. పీఓకేని మనకు అప్పగించడం అంటే ఓ రకంగా పాకిస్తాన్ తల కొట్టేసుకున్నట్టే. కానీ దానివల్ల గౌరవంగా తలెత్తుకునే అవకాశం వాళ్ళకి వస్తుంటున్నాను. ఇవాళ చైనా వాళ్ళలో పడో, అమెరికా వాళ్ళలో పడో, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుగా ఉన్న ఆక్రమిత కాశ్మీర్ను చైనా వాళ్లకు సిపెక్ రహదారి కోసం కేటాయించడం, ఆఖరికి మనకు బెలూచిస్తాన్ కూడా వాళ్ళకి తాకట్టు పెట్టడం, అక్కడ విమానాశ్రయం చైనా వాడిని నిర్మిస్తే ప్రజలు తిరగబడితే ఇప్పటిదాకా ఆ విమానాశ్రయం వాడుకోలేకపోతుంది చైనా. అందుకనే పాకిస్తాన్ వైఖరి మారి నిజంగా చెప్పాను తీవ్రవాద దేశంగా ముద్ర వేసుకుంది కదా, దాని నుంచి దూరం అయితే పాలకులు కనుక దృఢచిత్తం ఉంటే మన భారతదేశం అటువంటిది కూడా అక్కడ సైనిక చర్యలను కానీ సైనిక అధికారులను కానీ ఒక్క నిమిషంలో కత్తిరించగలుగుతుంది, తీవ్రవాద చర్యలను పూర్తిగా నిరోధించగలుగుతుంది. మనతో స్నేహం చేస్తే పాకిస్తాన్ లాభం. ఎట్లా దాయా దేశం విడిపోయినాం మనం. పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, భూటాన్ కానీ, నేపాల్ కానీ, శ్రీలంక కానీ, మాల్దీవ్స్ కానీ, మయన్మార్ కానీ, ఈ 7 దేశాలు మన ఇరుగు పొరుగు ఉన్న దేశాలు. వీటన్నిటికి దృక్పథం మారితే నిజంగా ప్రపంచంలో ఈ సార్క్ దేశాలు ఏవైతున్నాయో అగ్రగామిగా ఉంటాయి. చైనాను
అమెరికాని మించిపోతాయి. మన ఆర్థిక వ్యవస్థలు మన జనాభాన్ని కలిపితే మనమే 140 కోట్ల మంది ఉన్నాం. చైనా దేశాన్ని మించిపోయినాం ఇప్పటికీ. బంగ్లాదేశ్, పాకిస్తాన్ కలిసి మరో 50 కోట్ల జనాభా అవుతారు. నేను చెప్పిన మిగతా అన్ని దేశాలు కలిస్తే 70 కోట్ల జనాభా దాటుతారు. అన్ని దేశాలు 220 కోట్ల జనాభా మనమే ఉంటాం, 7 దేశాలే. కనుక దీన్ని ప్రపంచాన్ని శాసించే శక్తిగా తయారైదామా, మనం కొట్టుకొని చేస్తామా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఐక్యరాజ్య సమితిలో కూడా మా తీర్మానాలు నెగ్గుతలేవంటే దానికి కారణం తీవ్రవాద దేశంగా పెద్ద ఎత్తున ముద్ర వేసుకోవడం, తీవ్రవాద దేశంగా పాకిస్తాన్ మనగలడం కరెక్ట్ కాదని బిలావల్ భుట్టో యువకుడైనా చిన్నపిల్లవాడైనా దేవతా వస్త్రాలు లేవని చెప్పి చిన్నపిల్లవాడు రాజును ధిక్కరించినట్టు తన ప్రభుత్వం తన పాలకులను ధిక్కరిస్తూ మాట్లాడిన విషయాన్ని మనం అంగీకరించాలి. ఆ మాట మీద నిలబడాలి. బిలావల్ భుట్టో తన తాత తల్లి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని పాకిస్తాను భవిష్యత్ పాలకుడికి ఎదగాలని ఆశిద్దాం. మన ఇండియా పట్ల ద్వేషము, అకారణ ఇవన్నీ చూపించకుండా వాస్తవాన్ని అర్థం చేసుకొని మంచి పాలకుడిగా ఎదిగితే మనంత సంతోషించే వాళ్ళు లేరు. చూద్దాం ఏం జరుగుతుందో. బిలావల్ మాటలకు అర్థాలు వేరే అనుకుంటలేను, మంచి అర్థంతో మాత్రం పాజిటివ్గా తీసుకోవచ్చు.